ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎమర్జెన్సీకి గుర్తుగా 50 సంవత్సరములు అయింది అనేసి సంహిత హత్యా దివాస్ అని రాజ్యాంగాన్ని హత్య చేసిన రోజుగా పరిగణిస్తూ గెజిట్ నోటిఫికేషన్ను తీసుకొని రావడం జరిగింది. రాజ్యాంగాన్ని అపహసిస్తూ ప్రభుత్వ వ్యవస్థలని దుర్వినియోగపరుస్తూ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని భవిష్యత్తు భావితరాలు ఖచ్చితంగా క్షమించవు. ఎందుకనంటే రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు, రాజ్యాంగాన్ని లేకుండా చేస్తారు అని మొట్టమొదటి రోజు నుంచి ప్రతిపక్షాలైతేనేమి విపక్షాలైతే ఏమి ప్రతి ఒక్కరూ గొంతెత్తి నినదిస్తున్నటువంటి సందర్భంలో మోడీ తెగిచి ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటూ రాజ్యాంగాన్ని నిజంగా అపహాస్యం చేస్తున్నారు, దేశ పౌరుల్ని అవమానిస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలి అనంటే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి దేశంలో ప్రజాస్వామ్యానికి విలువలు లేకుండా రాజ్యాంగాన్ని విలువనివ్వకుండా అప్రకటిత ఎమర్జెన్సీని తలపించేటువంటి విధానాన్ని అమలు చేస్తున్నారు అనేటువంటి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దానికి అనేక విధాలుగా చెప్పుకోవాలి అనంటే అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. వీటన్నిటి మీద ఈరోజు చర్చ జరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది, ప్రజల దృష్టికి తీసుకుని వెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఏంటి అనంటే నరేంద్ర మోడీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అర్బన్ నక్సలైట్స్ అని పేరు ఒకటి కొత్తగా వెలుగులోకి తీసుకొని వచ్చి తనకి వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో పౌర హక్కులుగా ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళందరినీ జైళ్ళల్లో వేసి వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కులకు భంగం కలిగించి వాళ్ళ యొక్క అవసరాలు వాళ్ళు తీర్చుకోలేనటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి వ్యక్తులని కూడా జైల్లోనే మరణించేటటువంటి విధంగా చేసిన నరేంద్ర మోడీ పరిపాలన ఎమర్జెన్సీని తలపించే విధంగా ఖచ్చితంగా ఉంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. అయితే సుధీర్ గారండి, ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం 2014లో వచ్చింది, తర్వాత 2019 కూడా వచ్చింది. అయితే వాళ్ళు అప్పట్లో చేయకుండా ఇప్పుడు చేయడానికి ప్రధాన కారణం ఏందంటారు? ఖచ్చితంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం మొన్న జరిగినటువంటి ఎన్నికలలో నైతికంగా ఓడిపోయింది అని 100% మోడీ గారికి ఖచ్చితంగా తెలుసు. ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇతర పక్షాల మీద ఆధారపడి ఎప్పుడు ఏ విధంగా ఎటువంటి పరిస్థితులలో ఉంటుందో ఊడిపోతుందో తెలియనటువంటి సందిగ్ధంలో నరేంద్ర మోడీ ఒక అభద్రతా భావంలో ప్రభుత్వాన్ని ఈరోజు నడిపిస్తూ ఉన్నారు. అయితే మొన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశాలలో రాహుల్ గాంధీ గారు విపక్ష నేతగా లేవనెత్తినటువంటి అంశాలను సమాధానాలు చెప్పుకోలేక ఏ విధంగా సమావేశాలని ముందుగా ముగించేసి తను మాట్లాడినటువంటి అపరిపక్వితమైనటువంటి మాటలని దేశం మొత్తం చూసింది. అయితే ఇటువంటి సందర్భంలో మిగిలిన విషయాలన్నిటినీ కూడా పక్కద్రోవ పట్టించడానికి కాంగ్రెస్ పార్టీ మీద తనకున్నటువంటి అక్కసును వెళ్ళగక్కడానికి ఈ విధమైనటువంటి చర్యలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉపక్రమించింది. కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతాయా మైనస్ అవుతాయా అనేటువంటి విషయాలు పక్కన పెడితే మనది దేశం ప్రజాస్వామ్యమైనటువంటి ఈ దేశంలో పౌరులకు హక్కులు కల్పించాల్సినటువంటి ప్రభుత్వాలు నరేంద్ర మోడీ యొక్క విధానాలు ఎట్లా ఉన్నాయి అనంటే నరేంద్ర మోడీ ఏ రోజైతే ముఖ్యమంత్రిగా అయ్యారో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నరేంద్ర మోడీ యొక్క వ్యవహార శైలి కానివ్వండి, ఆలోచన విధానాలు కానివ్వండి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టువంటి విధానాలే తప్ప మరొకటి కాదు అనేది తెలియజేస్తున్నాం. దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఒకటి, నరేంద్ర మోడీ గోద్రా అల్లర్లు ఉన్నాయి, దాని గురించి చర్య తీసుకోవాలి. ఆ రోజు ఎంతమంది ప్రాణాలు వదిలేశారు, ఆ రోజుల్ని ఏమని అనాలి అనేటువంటి విషయాన్ని నరేంద్ర మోడీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవినీతి పరులని అంతం చేస్తాను, నల్లధనాన్ని విదేశాల నుంచి రప్పిస్తాను అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ₹1 వెనక్కి తేకపోగా అవినీతి చేసి బ్యాంకుల్ని దోచుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దేశం దాటిచ్చి వాటి మీద ప్రశ్నించినటువంటి రాహుల్ గాంధీ గారిని జైలుకు పంపించి జైలు శిక్ష వేసే విధంగా తీర్పులు ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ పరిపాలన అప్రజాస్వామికం, ఎమర్జెన్సీని తలపించే విధంగా ఉంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైనటువంటి అంశాల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఖచ్చితంగా ఫెయిల్ అయిందనేటువంటి విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడం తప్పట్లేదు. అంటే ఇప్పుడు చూసుకున్నట్లు మణిపూర్లో ఇట్లాంటి ఘటన జరిగి అప్పుడు కూడా దాన్ని కూడా తీసుకురావాలి కదా ఆ రోజు. అదే ఇప్పుడు చంద్రునికి ఒక నూలు పోగు అన్నటువంటి ఎమర్జెన్సీని ఎన్నిసార్లు పదే లేవనెత్తుతూ ఇంకే అంశాలు లేనట్టుగా
ఈరోజు ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరా అనేటువంటి విధంగా పరిపాలన చేసి దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపి ఈరోజు చాయ్ వాలా అనేటువంటి చెప్పుకునేటువంటి వ్యక్తివి నువ్వు ఈరోజు ఇన్నిసార్లు ప్రధానమంత్రిగా అవ్వగలిగావు అని అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వాలు వాటి యొక్క పరిపాలన తప్ప మరొకటి కాదు. అయితే ఈరోజు మణిపూర్లో కానివ్వండి, దేశంలో ఎన్నో చోట్ల అరాచకాలు ఎన్నో జరుగుతున్నప్పటికీ కూడా వాటన్నిటినీ పట్టించుకోకుండా దేశ యొక్క సమైక్యతని దెబ్బతీసేటువంటి విధంగా పాకిస్తాన్ పోయి హ్యాపీ బర్త్డే చెప్పేసి వస్తావు, ఇప్పుడు వచ్చేసి ఎన్నికలు రాగానే సర్జికల్ స్ట్రైక్స్ అంటావు. ఇది ఏ విధంగా నీకు చెల్లుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తున్నాం. మోడీ ఎన్నికలలో ఏ విధంగా గెలవాలి అనే దానికి చూస్తే ఎంతకైనా తెగిస్తాడు. నరేంద్ర మోడీ చేసేటువంటి అరాచకాలకి అంతే లేదు. నరేంద్ర మోడీ ఉన్నటువంటి కేసుల్లో కానీ, అమిత్ షా వాళ్ళు ఉన్నటువంటి కేసుల్లో కానీ జడ్జీలు మాయమైపోయారు, జడ్జీలు అదృశ్యమైపోయారు, జడ్జీలు హత్యలకు గురయ్యారు. వాటి మీద ఎవరైనా ప్రశ్నిద్దామనంటే వాటి మీద సమాధానం చెప్పేవాడు ఉండడు. ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళు కూడా అదృశ్యమైపోయేటువంటి పరిస్థితిని తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి అని చూడకుండా, మంత్రి అని చూడకుండా ఎవరినైనా కూడా జైల్లో వేసి వాళ్ళ ప్రాథమిక హక్కులకు భంగం కల్పించేటువంటి విధంగా తానొక్కటి ఎప్పటికీ అధికారంలో ఉండాలనేటువంటి విధంగా దేనికైనా తెగించి పరిపాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇంకా ఆటలు సాగవు, ఇక నరేంద్ర మోడీకి కాలం చెల్లింది అనేటువంటి అంశాలని నరేంద్ర మోడీ తెలుసుకున్నాడు గనకే ఇలాంటి చీప్ ట్రిక్స్కి ఇలాంటి వాటికి ఉపక్రమిస్తున్నాడు అని చెప్పాల్సి వస్తున్నది. అంటే 2019లో అయోధ్య గురించి దాన్ని లేవట్టి ఎలక్షన్ ముందు తీసుకొచ్చారు. 2014లో పాకిస్తాన్ బార్డర్లో మన జవాన్ ఫ్లైట్లో అయితే ఇది అవ్వటం. అదే నెక్స్ట్ చూసుకున్నట్లయితే 2024 ఎలక్షన్లో అది ఆ వ్యూహం ఫలించలేదంటారా? ఎట్లా? ఖచ్చితంగా ప్రజలు ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఉంటారు, తనని నమ్ముతారు అనేటువంటి ఆలోచన ధోరణి నరేంద్ర మోడీ అర్థం చేసుకున్నాడు గనకే ఇట్లాంటి చర్యలకి ఖచ్చితంగా ఉపక్రమిస్తూ ఉన్నాడు. నరేంద్ర మోడీ ఆటలు ఇంకా సాగవు. బీజేపీ పరిపాలన ఎక్కువ కాలం భారతదేశంలో ఉండదు. వాళ్ళ పాపాలు పండేటువంటి రోజు దగ్గరలోనే ఉన్నది. ఎప్పుడైతే జవాన్లు కాపలా కాస్తున్నారో, దేశానికి రక్షణగా నిలుస్తున్నారో వాళ్ళకి ఒక ఏరోప్లేన్ అనేది రెడీ చేయకుండా కొన్ని వందల మంది ప్రాణాలకి కారకుడైనటువంటి నరేంద్ర మోడీని ప్రాసిక్యూషన్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇట్లాంటి విషయాల్ని వెలుగులోకి రానివ్వకుండా ప్రింట్ మీడియాని కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియాని కానివ్వండి చేతిలో పెట్టుకొని ఎమర్జెన్సీని తలపించే విధంగా పాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ దేశానికి చెప్పలేనంత ద్రోహం చేస్తూ దేశభక్తుడిగా చెప్పుకుంటూ తిరుగుతున్నటువంటి నరేంద్ర మోడీని ఎంతైనా సరే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఇంకా ఎక్కువ కాలం నరేంద్ర మోడీ హవా అనేది కొనసాగదు. అయితే నరేంద్ర మోడీ గతంలో ఛాయ్ అమ్ముకునే వ్యక్తిగా అని చెప్పుకుంటున్నారు. అయితే ఈరోజు అతని యొక్క సూట్ చూసుకుంటే ఎన్నో కోట్ల ఖరీదు చేస్తుంది. ఎంత యాడ్ నుంచి వచ్చిందని భావిస్తున్నారు? నరేంద్ర మోడీ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. నేను చాయ్ వాలాను, లేకపోతే నేను బయలాజికల్ మ్యాన్ని, నేను ఒక మనిషిని కాదు, నాకు భారతదేశం అంతా నా కుటుంబం అని మాటల గారడీతో కాలాన్ని నెట్టుకొస్తున్నటువంటి నరేంద్ర మోడీ మోసాలు ఇక మీద సాగవు. అతని ఆటలు ఎక్కువ రోజు నిలబడవు. కాంగ్రెస్ పార్టీయే ఈ దేశానికి వెన్నెముక్క, కాంగ్రెస్ పార్టీయే ఈ ప్రజల యొక్క పక్షపాతి. ఈ దేశాన్ని మళ్ళీ ముందుకు తీసుకురావాలన్నా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాల్సిందే. కాబట్టి నరేంద్ర మోడీ సూటు బూటు ఇవంతా కూడా ఈ వ్యవహార శైలి అంతా ఒక జిమ్మిక్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ భావించింది. ఇలాంటి విషయాలు అనేక సందర్భాల్లో ప్రజల దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది. అదేవిధంగా రాహుల్ గాంధీ ఒక టీషర్ట్ వేసి భారత్ జోడో యాత్రలో కామెంట్ చేశారు. దాని మీద మీరేమంటారు? ఇటువంటి అంటే ఆ టీషర్ట్ ఇంచుమించు ఉంటే ఒక 1000 రూపాయలు ఉండొచ్చు. ఖచ్చితంగా అసలు అంత స్థాయిలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడాల్సినటువంటి మాటలు కాదు, చర్చించాల్సినటువంటి అంశాలు కాదు. దేశంలో నిరుద్యోగ సమస్య మీద రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉన్నారు. పార్లమెంట్లో అనేక విషయాలు లేవనెత్తుతూ ఉన్నారు. భయపించబాకండి, భయపెట్టబాకండి, భయపడకండి అని దేశ ప్రజలకు భరోసా ఇస్తూ ఉన్నారు. మణిపూర్ సంఘటనల మీద మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి పేదవాడి తలుపు తడుతూ ఉన్నాడు. ప్రతి పేదవాడి పని దగ్గరికి వెళ్ళి పరామర్శించి చేస్తూ ఉంటే దేశంలో ఇంకా ఎటువంటి సమస్యలు లేనట్లుగా నిరుద్యోగ సమస్య కానీ అనేక విధాలైన సమస్యల్ని గాలి కొదిలేసి నువ్వు ఈరోజు టీషర్ట్ గురించో, డ్రెస్ గురించో, లేకపోతే హావభావాల గురించో నువ్వు కామెంట్ చేస్తూ సమాధానం చెప్పుకోలేక ప్రజలు అసహ్యించుకునే విధంగా నువ్వు మాటలు మాట్లాడుతూ తప్పించుకునే ధోరణి
అతని విచక్షణకే వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే పార్లమెంట్లో మామూలుగా రాహుల్ గాంధీ ఒక చర్చ తీసుకొస్తే దాన్ని పక్కదారి మళ్ళీ వ్యవహారాలు చేస్తున్నారు. దాని మీద ఉంటారు. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు లేవనెత్తేటువంటి అంశాలు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ అడిగేటువంటి విషయాలు కానివ్వండి, ఇండియా బ్లాక్ ఆధ్వర్యంలో ఎంపీలు లేవనెత్తుతున్నటువంటి అంశాలు కానివ్వండి, వేటికి సమాధానం చెప్పుకోలేక పక్కదారి పట్టించేటువంటి ప్రయోగాలన్నీ చేసేసి పార్లమెంటును ముందుగానే ముగిచ్చేసేసి, లేకపోతే పార్లమెంట్ సభ్యులందరినీ బయటకు పంపించేసి తలుపులేసి తను పార్లమెంట్ సమావేశాన్ని ముగించేసే విధంగా మన మోడీ గారి యొక్క పరిపాలన సాగుతున్నది అనేసి తెలియజేస్తా ఉన్నాను. అయితే రాజ్యాంగాన్ని పక్కదారి మళ్ళిస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఏ విధంగా రాజ్యాంగాన్ని పక్కదారి పట్టించడం కంటే రాజ్యాంగాన్ని అనగదొక్కుతూ ఉన్నారు. ఖచ్చితంగా 100% చెప్పాలనంటే 1, 2, 3 అంశాలు కాదు, రాజ్యాంగాన్ని ఏ విధంగా దుర్వినియోగపరుస్తున్నారు అని చెప్పుకోవాలంటే లెక్కకు మిక్కిలిమైనటువంటి అంశాలు కొక్కొల్లలుగా ఉన్నాయి. ఎందుకనంటే ఈ సిబిఐ కానివ్వండి, ఈడీ కానివ్వండి, ప్రభుత్వ రంగ సంస్థలను కానివ్వండి ప్రైవేటు పరం చేస్తూ దేశ పౌరులకు అందాల్సినటువంటి హక్కులు అందకుండా రైతులకి మీద అనగదొక్కే విధంగా చట్టాలు తీసుకురావడము, ఆ చట్టాలని మళ్ళీ నల్ల చట్టాలుగా అభివర్ణించిన తర్వాత ఆ చట్టాలని మళ్ళీ వెనక్కి తీసుకోవడము రాజ్యాంగాన్ని హరించి వేయడమే అవుతున్నది. అదేవిధంగా మతాల మధ్య చిచ్చు పెట్టడము, లేదా ఆవు రాజకీయాలు చేయడము, లేదా అవకాశవాద రాజకీయాలు చేయడము, ఇవన్నీ కూడా రాజ్యాంగాన్ని హననం చేసే విధంగానే మోడీ యొక్క పాలన ఉంది తప్ప, ప్రజల్ని తప్పుదారి పట్టించే విధంగానే ఉంది తప్ప, ప్రజల యొక్క భవిష్యత్తు కోసమో భారతదేశాన్ని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టేందుకు ఎటువంటి చర్యలు నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకోవటం లేదు. అయితే చివరిగా సంవిధాన్ హత్యా దివాస్ని మీరు ఎలా ఖండిస్తున్నారు? ఖచ్చితంగా సంవిధాన్ హత్య దివాస్ అనేది రాజకీయంగా వాళ్ళ యొక్క అవకాశవాద రాజకీయాల కోసము పదే అరిగిపోయిన గ్రామ రికార్డు లాగా, టెలిఫోన్ రికార్డు లాగా వాళ్ళు ప్రయోగిస్తున్నారే తప్ప దాంట్లో ఏమీ విషయం లేదు అనేటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు. ఇటువంటి చర్యల వల్ల వాళ్ళ పరువు వాళ్ళే తీసుకుంటున్నారు, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు. చంద్రునికో నూలిపోగు వంటి విషయాన్ని వాళ్ళు పదే మాట్లాడడం వల్ల వాళ్ళ అభద్రతా భావం బయటపడుతుంది తప్ప కాంగ్రెస్ పార్టీకి కానీ ఎటువంటి నష్టం లేదు. మేము ఇంకా ముందుకు వెళ్తాము. మన నరేంద్ర మోడీ ఏ విధమైన ఎండగడతామో ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామనేటువంటి విషయాన్ని మీ తరఫున ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.